చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం KSN నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. KSN నాలెడ్జ్ హబ్ కి స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. సరిగ్గా 2300 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఒప్పందం ఈ రోజు మన ఆధునిక ప్రపంచ రాజకీయాల్ని ఇంకా ప్రభావితం చేస్తోందంటే నమ్మశక్యంగా ఉందా? అవును, ఇది నిజం. ఇది పాత కథే కావచ్చు, కాని దీని పాఠాలు మాత్రం ఎప్పటికీ కొత్తవే. మరి ఇంత పాత సరిహద్దు గొడవ ఈ రోజు పవర్ పాలిటిక్స్ గురించి మనకేం చెప్పగలదు? అసలు ఏం నేర్పుతుంది? ఈ చారిత్రక సంఘటనలో మనందరికీ ఉపయోగపడే ఎన్నో పాఠాలు దాగున్నాయి. పదండి, వాటన్నింటినీ ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, మొదటగా ఆ పురాతన అగ్రరాజ్యాల మధ్య జరిగిన ఘర్షణ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ గొడవకి దారితీసిన అద్భుతమైన దౌత్య నీతి ఏంటో చూద్దాం. దీని నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు, చివరిగా ఆ నాయకుల వివేకం గురించి కూడా చర్చిద్దాం. సరే, కథలోకి వెళ్ళిపోదాం. టైం క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం చివరి రోజులు. అప్పటికి తెలిసిన ప్రపంచపు అంచున 2 మహాసామ్రాజ్యాలు ముఖాముఖి తలపడ్డాయి. ఒకటి మన భారతదేశానికి చెందిన మౌర్య సామ్రాజ్యం, రెండోది గ్రీకులకు చెందిన సెల్యూసిస్ సామ్రాజ్యం. ఈ గ్రేట్ స్టాండాఫ్లో 2 కీలక వ్యక్తులున్నారు. ఒకవైపు యావత్ భారత ఉపఖండాన్ని ఒక్కటి చేసిన మన చంద్రగుప్త మౌర్యుడు, మరోవైపు సాక్షాత్తు అలెగ్జాండర్ సైన్యాధిపతి, ఆయన వారసుడు సెల్యూకస్ నికేటర్. ఇద్దరూ బలవంతులే, ఇద్దరికీ పెద్ద సైన్యాలున్నాయి. కాని వాళ్ల లక్ష్యాలు మాత్రం పూర్తి ఆపోజిట్. చంద్రగుప్తుడికి తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలనేది లక్ష్యం. సెల్యూకసేమో అలెగ్జాండర్ చేజార్చుకున్న తూర్పు దేశాలను మళ్లీ గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక యుద్ధం తప్పదు, రక్తం ఏరులై పారుతుంది అని అందరూ అనుకున్నారు. కాని అక్కడే కథ మలుపు తిరిగింది. ఆ యుద్ధం చివరకు ఒక దౌత్యపరమైన అద్భుతానికి దారితీసింది. వాళ్లు చేసుకున్నది కేవలం ఒక ఒప్పందం కాదు, భవిష్యత్తులో దేశాలు ఎలా మసులుకోవాలో చెప్పే ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఆ ఒప్పందంలో మొదటి అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బఫర్ జోన్ ఏర్పాటు. సింపుల్గా చెప్పాలంటే, ఇద్దరు శత్రువుల మధ్య ఒక న్యూట్రల్ ఏరియాని సృష్టించడం. చంద్రగుప్తుడేం చేశాడంటే, హిందూ కుష్ పర్వత ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. దీనివల్ల ఏమైందంటే, ఏ శత్రువైనా దాడి చేయాలంటే ముందు ఆ పర్వతాలు దాటాలి. అంటే యుద్ధం తన దేశం మధ్యలోకి రాకుండా ఎక్కడో సరిహద్దు దగ్గరే ఆపేశాడు. ఎంత తెలివైన వ్యూహం కదా! రెండో పాయింట్ ఇంకా ఇంట్రెస్టింగ్. వాళ్లు చేసుకున్న శాంతి ఒప్పందం నువ్వు నన్ను కొడితే నేను నిన్ను కొడతా అన్న భయం మీద ఆధారపడలేదు. అలా కాకుండా మనం కలిసి ఉంటే ఇద్దరికీ లాభం అనే సూత్రం మీద ఆధారపడింది. వాణిజ్యం, పెళ్లి సంబంధాలు, ఇలా ఒకరిపై ఒకరు ఆధారపడటం మొదలుపెట్టారు. చూడండి, కత్తితో వచ్చే శాంతి కన్నా ఇలా అవసరంతో వచ్చే శాంతే ఎక్కువ కాలం నిలుస్తుందని వాళ్లు ఆనాడే నిరూపించారు. ఇక మూడోది, మనం ఈ రోజుల్లో బాగా వింటున్న పదం సాఫ్ట్ పవర్. దీనికి పునాది అక్కడే పడిందని చెప్పొచ్చు. సాఫ్ట్ పవర్ అంటే ఏంటి? కత్తితో, సైన్యంతో కాదు, మన సంస్కృతితో, మన ఆలోచనలతో, మన ఐడియాలజీతో ఎదుటివాళ్లను ప్రభావితం చేయడం. ఆ సరిహద్దులో గొడవలు లేవు కాబట్టే కదా ఆ తర్వాత వచ్చిన చంద్రగుప్తుడి మనవడు అశోకుడు తన ధమ్మ సందేశాన్ని సైనికులతో కాదు, బౌద్ధ భిక్షువులతో ప్రపంచమంతా పంపగలిగాడు. ఇది కదా అసలైన విజయం. సో ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ట్రీటీ మనకు 3 కొత్తదారులు చూపింది. 1, శత్రువుని మన ఇంటికి దూరంగా పెట్టే బఫర్ జోన్. 2, గొడవలతో కాదు కలిసి పనిచేయడం వల్ల వచ్చే శాంతి. 3, సైన్యం కన్నా శక్తివంతమైన సాఫ్ట్ పవర్. సరే, ఇదంతా పాత కథే కదా, దీన్నించి మనం ఇప్పుడు నేర్చుకోవడానికి ఏముంది అని అనుకోవచ్చు. చాలా ఉంది. ఇప్పుడు మనం ఈ చారిత్రక సంఘటనను మోడర్న్ పొలిటికల్ సైన్స్ కళ్లతో చూద్దాం. మనకు ఎన్నో పాఠాలు కనిపిస్తాయి. మొట్టమొదటి పాఠం, చైనాకు చెందిన గొప్ప యుద్ధ వ్యూహకర్త సన్సు చెప్పిన ఒక అద్భుతమైన మాటలో ఉంది. ఆయనేమన్నారంటే, మీ శత్రు ఓడిపోయి వెనక్కి వెళ్లడానికి ఒక బంగారు వంతెన కట్టివ్వండి. చంద్రగుప్తుడు చేసింది అక్షరాలా ఇదే. చూడండి, చంద్రగుప్తుడికి కావాల్సింది శత్రువును సర్వనాశనం చేయడం కాదు, ఒక శాశ్వతమైన పరిష్కారం. అందుకే సెల్యూకస్ను అవమానించి పంపకుండా అతనికి గౌరవంగా వెనక్కి వెళ్లే దారి చూపించాడు. ఆ 500 ఏనుగులు కేవలం బహుమతి కాదు, అది నువ్వు ఓడిపోలేదు, మనమిద్దరం ఒక ఒప్పందానికొచ్చాం, నీ గౌరవం నీకుంది అని చెప్పే ఒక సంకేతం. ఒక రకంగా అది ఓటమికి కట్టిన బంగారు వంతెన. ఇక రెండో పాఠం చాలా ప్రాక్టికల్ లెసన్ ఇది. లాజిస్టిక్స్. అదే సార్వభౌమత్వాన్ని నిర్ణయిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మీ సైన్యం ఎంత పెద్దదైనా దానికి తిండి, ఆయుధాలు సరఫరా చేయలేకపోతే అది ఓడిపోయినట్టే. సెల్యూకస్కి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. నేను కావాలంటే ఒక యుద్ధం గెలవచ్చు, కాని 1000 మైళ్ల దూరంలో ఉన్న ఈ దేశాన్ని నా కంట్రోల్లో ఉంచుకోవడం అసాధ్యమని. ఎందుకంటే ఆ హిందూకుష్ పర్వతాలు అతని సప్లై లైన్స్ని మొత్తం కట్ చేసేశాయి. సైన్యానికి సరఫరాలు ఆగిపోయాయంటే అది ఆత్మహత్య చేసుకున్నట్టే. ఇది చరిత్రలో ఎప్పటికీ మారని సైనిక పాఠం. ఇక మూడో పాఠం, స్ట్రాటజిక్ డెప్త్ అంటే వ్యూహాత్మక లోతు. ఒక దేశం బ్రతికి బట్టకట్టాలంటే ఇది చాలా ముఖ్యం. అసలేంటి స్ట్రాటజిక్ డెప్త్ అంటే? మన సరిహద్దును మన దేశం గుండెకాయకు వీలైనంత దూరంగా జరపడం. సరిహద్దును హిందూకుష్ పర్వతాలకు మార్చడం వల్ల భవిష్యత్తులో ఏ గొడవ వచ్చినా అది సామ్రాజ్యం మధ్యలో కాకుండా ఎక్కడో దూరంగా జరుగుతుంది. గుర్తుంచుకోండి, దూరమంటే సమయం, సమయమంటే మనుగడ.
శత్రువుని మన ఇంటి గడప తొక్కకుండా ఎంత దూరంగా ఆపగలిగితే మనం అంత సేఫ్. చివరిగా అసలు విజయమంటే ఏంటి, ఒక లీడర్ ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఈ ఒప్పందం మనకు ఏం చెప్తుందో చూద్దాం. నిజమైన గెలుపు అంటే శత్రువును నాశనం చేయటమా, లేక అందరూ కలిసి బ్రతకగలిగే ఒక స్థిరమైన వ్యవస్థను నిర్మించడమా? ఆలోచించండి. చూడండి, చరిత్రలో ఇద్దరూ ఉంటారు. ఒకరు కాంకరర్ అంటే విజేత, రెండోవాడు స్టెబిలైజర్ అంటే స్థిరత్వాన్ని కోరుకునేవాడు. కాంకరర్కి కావాల్సింది సంపూర్ణ విజయం, శత్రువు నాశనం. కానీ స్టెబిలైజర్కి కావాల్సింది అందరూ నిలబడగలిగే ఒక పరిష్కారం, ఒక బ్యాలెన్స్. చరిత్ర ఎప్పుడూ కాంకరర్లనే గొప్పగా గుర్తుపెట్టుకుంటుంది, కానీ నిజమైన మేధావులు ప్రపంచాన్ని ముందుకు నడిపేది మాత్రం ఈ స్టెబిలైజర్లే. ఆ రోజున చంద్రగుప్తుడు, సెల్యూకస్ ఇద్దరూ స్టెబిలైజర్లుగా మారారు. వాళ్ళిద్దరూ రియలిస్టిక్గా ఆలోచించారు. వాళ్ళ బలాల్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. చంద్రగుప్తుడికి కావాల్సింది సురక్షితమైన దేశం, సెల్యూకస్కి కావాల్సింది తన మిగతా యుద్ధాల కోసం ఒక పవర్ఫుల్ ఆర్మీ. ఒకరికి ఏనుగులు దొరికాయి, మరొకరికి భద్రత దొరికింది. ఒకరినొకరు చంపుకోకుండానే ఇద్దరూ తమకు కావాల్సింది సాధించుకున్నారు. దీన్నే విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. దీని ఫలితమేంటో తెలుసా? వాళ్లు కట్టుకున్న సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాని వాళ్లు గీసిన దౌత్య సరిహద్దులు మాత్రం ఆ సామ్రాజ్యాల కన్నా ఎక్కువ కాలం నిలిచాయి. అందుకే చూడండి, ఆ తర్వాత వచ్చిన గ్రీకులు మన దేశానికి దండయాత్రకు రాలేదు, వ్యాపారం చేసుకోవడానికి, ఇక్కడే స్థిరపడడానికి వచ్చారు. సో చివరిగా చెప్పేరేంటంటే, వాళ్లు కేవలం ఒక యుద్ధాన్ని ముగించలేదు, వాళ్లొక జ్ఞానోదయ యుగానికి తలుపులు తెరిచారు. వ్యాపారం, సంస్కృతి, జ్ఞానం ఇవన్నీ రెండు గొప్ప నాగరికతల మధ్య స్వేచ్ఛగా ప్రవహించేలా చేశారు. అది వాళ్లు మనకు వదిలివెళ్లిన నిజమైన వారసత్వం. ఒక యుద్ధ ఒప్పందం ప్రపంచ రూపురేఖలనే మార్చేస్తుందా? అదిలా సాధ్యం. అసలు కథ ఎప్పుడూ యుద్ధం ముగిసాకే మొదలవుతుంది. ఈ రోజు మనం చూడబోయేది సరిగ్గా అలాంటిదే. ఓ 2300 ఏళ్ల క్రితం జరిగిన ఒకే ఒక్క ఒప్పందం చరిత్ర గతిని శాశ్వతంగా మార్చేసింది. ఎలాగో చూద్దామా? కేఎస్ఎన్ నాలెడ్జ్ హబ్కు అందరికీ స్వాగతం. ఈరోజు మనం చరిత్రలోని ఓ ఆశ్చర్యకరమైన, మనలో చాలా మందికి తెలియని ఓ కథను విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఓ యుద్ధానికి ముగింపు కాదు, ఇది ఒక కొత్త ప్రపంచానికి పునాది. ఇంతకీ ఆ ఒప్పందం అసలు ఫలితం ఏంటి? వాళ్లు నేర్చుకున్న పాఠమేంటి? ఇక్కడ చూస్తున్నారే, ఈ వాక్యమంతా చెప్పేస్తుంది. ఆక్రమణ కంటే కలిసి బ్రతకడమే ఎక్కువ లాభదాయకం అనే ఒక గొప్ప గ్రహింపు. ఇదొక ముగింపు కాదు, ఇది ప్రపంచ దేశాల మధ్య సరికొత్త సంబంధాలకు ఒక అద్భుతమైన ఆరంభం అని చెప్పాలి. సరే, మరి ఈ ఒప్పందం వల్ల వచ్చిన మొట్టమొదటి భారీ మార్పు ఏంటి? సాధారణంగా యుద్ధాలు సామ్రాజ్యాలను నిర్మిస్తాయి అంటారు, కాని ఇక్కడ శాంతే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఈ ఒప్పందం మౌర్య సామ్రాజ్యాన్ని ఒక ప్రాంతీయ శక్తి స్థాయి నుంచి ప్రపంచ సూపర్ పవర్గా మార్చేసింది. ఒక్క శాంతి ఒప్పందం ఒక సామ్రాజ్యాన్ని ఎంత బలంగా ఎలా మార్చగలిగింది? దానికి కారణం ఈ 3 తెలివైన వ్యూహాత్మక విజయాలే. ముందుగా, హిందూకుష్ పర్వతాల దగ్గర సరిహద్దులకు పూర్తి భద్రత వచ్చేసింది. ఇక రెండోది, బయటనుంచి ముప్పు లేదు కాబట్టి వాళ్ల శక్తి అంతా పరిపాలన, దేశ నిర్మాణంపై పెట్టగలిగారు. ఇక మూడోది, పశ్చిమ దేశాలకు వెళ్లే కీలకమైన వాణిజ్య మార్గాలపై పూర్తి కంట్రోలొచ్చింది. దీంతో వాళ్ల ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్ళింది. సరే, ఈ ఒప్పందం వల్ల శాంతి వచ్చింది, భద్రత వచ్చింది, బానే ఉంది. కానీ ఎంతకాలం? ఓ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఊహించండి చూద్దాం. ఏకంగా 100 సంవత్సరాలు, ఒక శతాబ్దం పాటు ఒక సామ్రాజ్యం తమ పశ్చిమ సరిహద్దు గురించి ఏమాత్రం చింతించకుండా ఉండగలిగింది అంటే అది ఎంత పెద్ద విషయమో ఆలోచించండి. అయితే ఈ ప్రభావం కేవలం సరిహద్దులకు, డబ్బుకు మాత్రమే ఆగిపోలేదు. మరి ప్రజల మధ్య సంబంధాల సంగతేంటి? ఇక్కడే అసలు మొలుపు. ఇది మనల్ని రెండో విభాగానికి తీసుకొస్తుంది, శత్రుత్వం నుంచి రాయబారం వైపు. ఇక్కడే ఆధునిక దౌత్యానికి బీజాలు పడ్డాయని చెప్పొచ్చు. ఈ మార్పు ఎంత విప్లవాత్మకమైందో అర్థం చేసుకోవడానికి ఒకసారి ఇది చూడండి. ఒప్పందానికి ముందు పరిస్థితి ఏంటి? సంఘర్షణ, ఆక్రమణ. మరి ఒప్పందం తర్వాత దౌత్యం, సంభాషణ. అంటే పూర్తి రివర్స్. ఎంత గొప్ప మార్పు కదా! ఈ కొత్త దౌత్య బంధానికి ముఖచిత్రంలా నిలిచింది ఎవరు? అతనే మెగస్థనీస్. సెల్యూకస్ ఇతన్ని మౌర్యుల ఆస్థానానికి పంపాడు. ఇతను కేవలం మొదటి గ్రీకు రాయబారే కాదు, ఇండికా అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని కూడా రాశాడు. ఆ పుస్తకమే ప్రాచీన భారతదేశం గురించి పాశ్చాత్య ప్రపంచానికి తెరిచిన మొదటి కిటికీ లాంటిది. ఈ సంబంధం కేవలం ఒక్క రాయబారితోనే ఆగిపోయిందా? అస్సలు కాదు. ఈ బంధం ఎంత లోతుగా ఉందో చూడండి. సెలీసిడ్ రాజు రెండో రాయబారిని పంపితే అటు చక్రవర్తి అశోకుడు కూడా తన దూతలను పంపాడు. వాళ్లు కేవలం రాజకీయాలు మాత్రమే కాదు, తత్వశాస్త్రం, వైద్యం లాంటి విషయాలపై కూడా మాట్లాడుకున్నారు. అంటే ఇది దశాబ్దాల పాటు కొనసాగిన ఒక బలమైన స్నేహబంధం అన్నమాట. సరే, మనం రాజకీయ, దౌత్య మార్పులను చూశాం. ఇప్పుడు ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన భాగానికి వచ్చేశాం. 2 శక్తివంతమైన సంస్కృతులు యుద్ధం లేకుండా కలిస్తే ఏం జరుగుతుంది? అదే ఒక గొప్ప సాంస్కృతిక మార్పిడి. ఈ సాంస్కృతిక కలయికను వర్ణించడానికి ఇంతకంటే గొప్ప వాక్యం ఉంటుందా చెప్పండి? చరిత్ర రక్తంతో రాయబడుతుంది, కానీ సంస్కృతి దాని తర్వాత వచ్చే శాంతితో రాయబడుతుంది. ఈ ఒప్పందం తర్వాత జరిగిందక్షరాలా ఇదే. మరి ఈ సాంస్కృతిక కలయిక ఏ రంగాల్లో జరిగింది? ప్రధానంగా 3 ముఖ్యమైన రంగాల్లో జరిగింది.
కళలో గాంధార శైలి పుట్టింది, విజ్ఞాన శాస్త్రంలో ఖగోళ శాస్త్ర పరిజ్ఞానాన్ని పంచుకున్నారు, ఇక మతంలో అయితే బౌద్ధమతం పశ్చిమ దేశాలకు వ్యాపించింది. ముందుగా కళ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ గ్రీకో బౌద్ధ కలయిక చూడటానికి ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. గ్రీకు తత్వవేత్తల ముఖ కవళికలతో, వారి స్టైల్ బట్టలతో ఉన్న బుద్ధుడి విగ్రహాలు. ఇది భారతీయ ఆధ్యాత్మికత, గ్రీకు కళానైపుణ్యం, ఈ రెండిటి యొక్క అద్భుతమైన సమ్మేళనం. ఇక ఇది చూడండి, ఇది అన్నింటికంటే అద్భుతమైన సాక్ష్యం. ఏకంగా చక్రవర్తి అశోకుడు తన బౌద్ధ సూత్రాలను కాందహార్లో గ్రీకు, అరామిక్ భాషలో రాయించాడు. దీని ప్రాముఖ్యతేంటో తెలుసా? వాళ్లు కేవలం వస్తువులిచ్చిపుచ్చుకోలేదు, వాళ్ల ఆలోచనలని, వాళ్ల నమ్మకాలని అవతలి వాళ్లకి అర్థమయ్యేలా వాళ్ల భాషలోనే చెప్పడానికి ప్రయత్నించారు. ఇది కదా అసలైన సాంస్కృతిక మార్పిడి అంటే. ఇప్పటివరకు మనం చూసిన అంశాలన్నింటినీ, సూపర్ పవర్ సామ్రాజ్యం, కొత్త దౌత్యం, సాంస్కృతిక కలయిక అన్నింటినీ కలిపి చూస్తే మనకు చివరిగా ఏం కనిపిస్తుంది? ప్రపంచం పట్ల వాళ్ల దృక్పథంలో ఒక సంపూర్ణ మార్పు. దీన్నే మనం ఒక గ్రేట్ రీసెట్ అని పిలవచ్చు. ఈ రీసెట్ ఇరుపక్షాలకు అసల అర్థమేంటి? భారతదేశానికి ఇది ఒక ఆత్మవిశ్వాసం లాంటిది. తాము ఒక ఐక్య ప్రపంచ శక్తిగా నిలబడగలమని గ్రహించారు. మరి గ్రీకుల సంగతి? భారతదేశం చిన్న చిన్న రాజ్యాల గుంపు కాదని, అది ఒక అధునాతన, అభేద్యమైన సామ్రాజ్యమని వారికి స్పష్టమైంది. ఈ కొత్త అవగాహనే శతాబ్దాల వాణిజ్యానికి, స్నేహానికి పునాది వేసింది. చివరిగా ఈ ప్రాచీన కథ మన ముందు ఒక శాశ్వతమైన ప్రశ్నను ఉంచుతుంది. మనం పోరాటం ఆపినప్పుడు మనం కలిసి ఏమి నిర్మించడం ప్రారంభించగలం? ఈ ఒప్పందం మనకు చూపినట్లుగా శాంతి మరియు సహకారం అవి యుద్ధాల కంటే చాలా శక్తివంతమైనవి. అవి సరికొత్త ప్రపంచాలనే సృష్టించగలవు. అందరికీ కేఎస్ఎన్ నాలెడ్జ్ హబ్కు స్వాగతం. ఈరోజు మనం చరిత్ర పుటల్లోకి వెళ్లబోతున్నాం. ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఇది మామూలు కథ కాదు, వ్యూహ రచనలో ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. అంతా ఈ 500 ఏనుగుల చుట్టూనే తిరుగుతుంది. 500 జస్ట్ ఒక నెల్వర్లా అనిపిస్తుంది కదా, కానీ ఈ సంఖ్య వెనుక ఒక సామ్రాజ్యాన్నే మార్చేసిన శక్తి దాగి ఉంది. అసలు ఏంటి ఆ శక్తి? ఆ శక్తి ఇంకేదో కాదు, యుద్ధ గజాలు. అవి మామూలు ఏనుగులు కాదండి. ప్రాచీన ప్రపంచంలో అత్యంత భయంకరమైన పవర్ఫుల్ ఆయుధాలు అంటే అతిశయోక్తి కాదు. సరే, ముందుగా మనం ఈ గజసైన్యం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది జస్ట్ జంతువుల గుంపు మాత్రమే కాదు, ఊహకు కూడా అందని ఒక మిలిటరీ ఫోర్స్. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ప్రాచీన కాలంలో, అంటే ఆ రోజుల్లో 500 యుద్ధగజాలతో కూడిన సైన్యం ఏమి చేయగలదు? వాళ్ల పవర్ ఏ రేంజ్లో ఉంటుంది? వాళ్ల ప్రభావం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మనం ఈ ఏనుగుల్ని ఒక కొత్త కోణంలో చూడాలి. ఎలా అంటే, వాటిని ప్రాచీన ప్రపంచపు ట్యాంకులుగా ఊహించుకోవాలి. వాటి స్ట్రాటజిక్ వాల్యూ ఏంటో, యుద్ధంలో వాటి రోల్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. అవును, వీటినే ఆధునిక యుద్ధ ట్యాంకులతో పోల్చడంలో అసలు అతిశయోక్తే లేదు. ఇప్పుడు ట్యాంకులు శత్రువుల గుండెల్లో ఎలా అయితే వణుకు పుట్టిస్తాయో, అప్పట్లో ఈ గజాలు కూడా అంతే. యుద్ధభూమిలో ఒక రకమైన విప్లవాన్నే సృష్టించాయి. సో వాటి పాత్రల గురించి చూస్తే, ఫస్ట్ అవి శత్రువుల సైనిక ఫార్మేషన్స్ని చిన్న భిన్నం చేసేవి. రెండవది, మానసికంగా, సైకలాజికల్గా వాళ్లలో భయాన్ని క్రియేట్ చేసేవి. అంతేకాదు, సైన్యాధ్యక్షులకు ఎత్తులో ఉండి యుద్ధాన్ని నడిపించడానికి ఒక సేఫ్ ప్లాట్ఫామ్ లాగా కూడా పనికొచ్చేవి. చూసారా, ఇవి కేవలం జంతువులు కాదు, మల్టీపర్పస్ వార్ మెషీన్స్. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, అవి తమ కాలానికి చెందిన అల్టిమేట్ సూపర్ వెపన్స్. వాటి ముందు నిలబడటమంటే ఇక ఓటమిని ఒప్పుకున్నట్టే లెక్క. మరే ఇంత పవర్ఫుల్ వెపన్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? ఈ గజ సైన్యం ఒకే ఒక్క వ్యక్తికి ఎంత పెద్ద అడ్వాంటేజ్ ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ గజ సైన్యానికి అధిపతి సెల్యూకస్ I నికేటర్. ఇతనెవరో అనుకుంటున్నారా? సాక్షాత్తు అలెగ్జాండర్ ది గ్రేట్ జనరల్స్లో ఒకడు. ఆ తర్వాత సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంటే చరిత్రలో చాలా ముఖ్యమైన వ్యక్తి అనమాట. ఈ 500 ఏనుగులు సాధారణ సైన్యం కాదు. అవి చేతికి వచ్చాక అప్పటి పవర్ బ్యాలెన్స్ మొత్తం డ్రమాటిక్గా మారిపోయింది, కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయింది. సరిగ్గా చెప్పాలంటే ఈ ఏనుగుల వల్లే సెల్యూకస్ బలం ఊహించనంతగా పెరిగింది. ముఖ్యంగా వెస్ట్ వైపు అతను చేసిన యుద్ధాల్లో ఈ ఏనుగులే అతనికి విజయాన్ని తెచ్చిపెట్టాయి. ఆ విజయాలతోనే, ఆ శక్తితోనే అతను తన సామ్రాజ్యాన్ని చాలా పటిష్టంగా నిర్మించుకోగలిగాడు. సరే, ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. ఇంత పెద్ద శక్తిని సెల్యూకస్ ఎలా సంపాదించాడు? దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? అదే ఒక అద్భుతమైన స్ట్రాటజిక్ ట్రేడ్. నిజమే కదా, ఒకే ఒక్క మనిషి ఇంత పెద్ద సైన్యాన్ని, ఇంత పవర్ఫుల్ ఫోర్స్ని ఎలా సంపాదించగలిగాడు? ఇది అందరి మదిలో మెదిలే ప్రశ్న. ఏదైనా రాజ్యాన్ని జయించి తీసుకున్నాడా, లేక యుద్ధంలో గెలుచుకున్న బహుమతా, లేదా ఎవరైనా ఫ్రెండ్లీగా గిఫ్ట్ ఇచ్చారా? జనరల్గా మనం ఇలాగే అనుకుంటాం కదా. కానీ అసలు నిజం ఇది కాదు. దీని వెనుక దాగి ఉన్నది ఒక క్యాల్క్యులేటెడ్ స్ట్రాటజిక్ ట్రేడ్. ఇది గిఫ్ట్ కాదు, యుద్ధంలో గెలిచింది అంతకన్నా కాదు. ఇది ఒక పక్కా ఒప్పందం. ఆ ఒప్పందం డీటెయిల్స్ ఏంటంటే, సెల్యూకస్ తన తూర్పు వైపున కొన్ని భూభాగాల్ని వదులుకున్నాడు. దానికి బదులుగా 500 యుద్ధగజాలను తీసుకున్నాడు. ఆలోచించండి, సొంత భూమిని వదులుకోవడమంటే చాలా పెద్ద రిస్క్. కానీ ఆ మూల్యం చెల్లించడం వెనుకున్న స్ట్రాటజీ మాత్రం అమోఘం. ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ థింకింగ్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే అప్పటికప్పుడు కనపడే భూభాగం లాభం కంటే లాంగ్ రన్లో తన అధికారాన్ని నిలబెట్టే సైనిక శక్తికే అతను ఎక్కువ విలువ ఇచ్చాడు. విజన్ అంటే ఇదే.
చివరగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను నిలబెడుతుంది. ఒక సామ్రాజ్యం వెల ఎంత? కొన్నిసార్లు చాలా పెద్దది సాధించాలంటే మన దగ్గరున్న విలువైన దాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. సెల్యూకస్ తీసుకున్న ఆ నిర్ణయం మనకు నేర్పే పాఠం కూడా ఇదే. చరిత్రగతిని మార్చేసిన ఒకే ఒక ఒప్పందం. ఇది కేవలం కాగితంపై జరిగిన సంతకం కాదండి, 2 మహాసామ్రాజ్యాల తలరాతని మార్చేసిన ఒక మాస్టర్ స్ట్రోక్. కేఎస్ఎన్ నాలెడ్జ్ హబ్కు అందరికీ స్వాగతం. ఈరోజు మనం చరిత్రలో ఒక అద్భుతమైన, చాలా అరుదైన డీల్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా యుద్ధం అంటే ఏంటి? ఒకరు గెలుస్తారు, ఇంకొకరు ఓడిపోతారు, అంతే కదా? కాని చరిత్రలో ఒక విచిత్రమైన ఒప్పందం జరిగింది. అక్కడ ఇద్దరూ గెలిచారు. ఆశ్చర్యంగా ఉంది కదూ? అసలది ఎలా సాధ్యమైంది? ఈ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం మాట్లాడుకోబోయేది క్రీస్తు పూర్వం 303లో జరిగిన సింధు ఒప్పందం గురించి. చాలామంది దీని యొక్క ఓటమిగా చూస్తారు, కాని అసలు నిజమది కాదు. ఇది అంతకు మించి చాలా పెద్దది. అస్సలు కాదు. ఇది లొంగుబాటు వ్యవహారం కాదు, అదొక మాస్టర్ క్లాస్ బిజినెస్ డీల్ అనమాట. ఈ ఒక్క డీల్తో ఆసియా రాజకీయ పటం కొన్ని 100 ఏళ్లపాటు మారిపోయింది. మరింతకీ ఆ డీల్లో ఉన్న అసలు వ్యూహమేంటి? రైట్, ఈ ఒప్పందంలో 3 ముఖ్యమైన భాగాలున్నాయి. అందులో మొదటిది భూభాగాల మార్పిడి. ఇదేదో చిన్న చిన్న ఊర్ల మార్పిడి కాదు, ఒక భారీ వ్యూహాత్మక మార్పు. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో ఉన్న విషయం చాలా ఇంట్రెస్టింగ్. ఒకవైపు గ్రీకు పాలకుడు సెల్యూకస్ తన రాజధాని బాబిలాన్ నుంచి ఇండియా బార్డర్ని కంట్రోల్ చేయడం తలనొప్పిగా మారింది. మరోవైపు మన చంద్రగుప్త మౌర్యుడు భారతదేశంలోకి దాడులు రాకుండా ఆ సరిహద్దుల్ని కాపాడుకోవాలనుకున్నాడు. చూసారా, ఇద్దరి సమస్యలు ఒకే దగ్గర కలిసి ఒక అద్భుతమైన పరిష్కారానికి దారితీశాయి. ఇప్పుడు చూడండి, సెల్యూకస్ ఏకంగా ఏ ప్రాంతాలను ఇచ్చేశాడో. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లోని కీలక ప్రాంతాలైన అరాకోసియా, గెడ్రోసియా, పరోపమిస్సాడే, ఇవి వ్యూహాత్మకంగా చాలా చాలా ముఖ్యమైన ప్రదేశాలు. ఈ డీల్ వల్ల మౌర్య సామ్రాజ్యానికి హిందూకుష్ పర్వతాల రూపంలో ఒక సహజమైన కోటగోడలాంటి రక్షణ దొరికింది. సెల్యూకస్కు ఎప్పుడూ తలనొప్పిగా ఉండే సరిహద్దు ఇప్పుడొక ఫ్రెండ్లీ బార్డర్ అయిపోయింది. ఒకే దెబ్బకు 2 పిట్టలన్మాట. సరే, భూభాగం ఇచ్చేశారు. మరి శాంతికి గ్యారంటీ ఏంటి? మాట మీద నిలబడతారని నమ్మకమేంటి? అక్కడే వస్తుంది రెండో పిల్లర్, ఒక పెళ్లి బంధం. ఆ రోజుల్లో ఎపిగామియా అనే ఒక పద్ధతి ఉండేదన్నమాట. సింపుల్గా చెప్పాలంటే రాజుల మధ్య పెళ్లిళ్ళు. కాగితం మీద రాసిన ఒప్పందాన్ని చింపేయొచ్చు, మాట తప్పొచ్చు, కాని రక్త సంబంధాన్ని అంత ఈజీగా కాదనలేరు కదా. అదనమాట సంగతి. చాలామంది చరిత్రకారుల ప్రకారం చంద్రగుప్తుడు సెల్యూకస్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే నిన్నటిదాకా శత్రువు, ఇవాళ ఏకంగా బంధువు. ఇంతకంటే పవర్ఫుల్ గ్యారంటీ ఇంకేముంటుంది చెప్పండి? ఇక మూడోది, అన్నింటికన్నా ఆశ్చర్యపరిచే విషయం, ఇంత పెద్ద భూభాగం, ఏకంగా రాజకుమారి, వీటన్నింటికీ బదులుగా సెల్యూకస్కి చంద్రగుప్తుడు ఏమిచ్చాడు? అదే అసలు సీక్రెట్. జస్ట్ ఈ నెంబర్ చూడండి, 500. ఇంత పెద్ద డీల్కి ప్రతిఫలం కేవలం 500. ఏంటవి? వాటికంత విలువెందుకు? అవే 500 భారతీయ యుద్ధ ఏనుగులు. అప్పటి కాలానికి ఇవి యుద్ధభూమిలో నడిచే ట్యాంకులు లాంటివి. వాటిని చూస్తే చాలు శత్రు సైన్యానికి గుండె ఆగిపోయేది. గ్రీకులకు ఇవి ఒక కళ్ళలాంటి ఆయుధాలు. ఈ టైంలైన్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది. చూడండి, 303లో ఏనుగులు తీసుకున్నాడు. 2 301లో జరిగిన ఇప్సుస్ యుద్ధంలో వాటినే వాడాడు. ఆ ఏనుగులు శత్రువుల గుర్రపు దళాన్ని చెల్లాచెదురు చేసి అతడికి విజయాన్ని, సామ్రాజ్యాన్ని నిలబెట్టాయి. సో ఇప్పుడు మొత్తం పిక్చర్ చూద్దాం. ఈ ఒప్పందంలోని 3 అంశాలు కలిసి ఇద్దరికీ ఎలా ఒక గొప్ప విజయంగా మారాయో క్లియర్గా తెలుసుకుందాం. ఇది చూడండి, ఎంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్. మన భారతదేశానికి పటిష్టమైన, సురక్షితమైన సరిహద్దులు దొరికాయి. గ్రీకులకి వాళ్ల సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి తిరుగులేని సైనిక శక్తి దొరికింది. దీన్నే కదా అసలైన విన్ విన్ డీల్ అనేది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. దీని ప్రభావం కొన్ని 100 ఏళ్లపాటు కొనసాగింది. ఈ ఒప్పందంతో వచ్చిన శాంతి వాతావరణం, ఏర్పడిన రూట్స్ వల్లే చంద్రగుప్తుడి మనవడు అశోక చక్రవర్తి బౌద్ధమతాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయగలిగాడు. చూడండి, ఒక రాజకీయ ఒప్పందం ఒక మహాసాంస్కృతిక మార్పుకు ఎలా పునాడి వేసిందో. ఈ ఒప్పందంతోనే మొట్టమొదటిసారి ఒక గ్రీకు రాయబారి మెగస్థనీస్ మన భారతదేశంలోని పాటలీపుత్రానికి వచ్చాడు. మరి అతనిక్కడ చూసిందేంటి? తిరిగి వెళ్లి మన దేశం గురించి ఏం చెప్పాడు? అది చాలా ఆసక్తికరమైన కథ. దాని గురించి మనం మరోసారి మాట్లాడుకుందాం. అప్పుడిదాకా దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. కేఎస్ఎన్ నాలెడ్జ్ హబ్కి స్వాగతం. ఈరోజు మనం చరిత్రలో ఒక పెద్ద మిస్టరీని ఛేదించబోతున్నాం. అదేంటంటే, 2 అతిపెద్ద సామ్రాజ్యాలు యుద్ధమంచును నిలబడి ఉన్నట్టుండి శాంతి మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాయి? ఒకసారి ఊహించండి, అది క్రీస్తు పూర్వం 303వ సంవత్సరం. ఒకవైపు చంద్రగుప్త మౌర్యుడి బృహత్తర సామ్రాజ్యం, మరోవైపు సెల్యూకస్ నికేటర్ శక్తివంతమైన సైన్యం. ఇక భయంకరమైన యుద్ధానికి రంగం సిద్ధమైపోయింది. కాని అనుకోకుండా అంత మారిపోయింది. ఆ 2 సామ్రాజ్యాలు ఒక శాంతి ఒప్పందం చేసుకున్నాయి. అసలిలా జరగడానికి కారణమేంటి? పదండి ఈ మిస్టరీని ఛేదిద్దాం. ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం ఎక్కడుందంటే, యుద్ధభూమిలో కాదు, దానికి వేల మైళ్ల దూరంలో జరుగుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లలో ఉంది. అదేంటో చూద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. సెల్యూకస్ పరిస్థితి ఏంటంటే, అటు నుయ్యి ఇటు గొయ్యి అన్నట్టు తయారైంది. ఒకేసారి 2 వైపులా యుద్ధం చేయాల్సిన పరిస్థితి. తూర్పున భారతదేశంలో చంద్రగుప్తుడితో పోరాడాలా, లేక వెనటి వెళ్లి పశ్చిమాన తన ప్రత్యర్థి అయిన యాంటిగోనస్ నుండి తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలా? ఒకవేళ
భారతదేశంలో యుద్ధం కొనసాగిస్తే మెసపటేమియాలో తన సామ్రాజ్యం మొత్తం చేజారిపోయే ప్రమాదం ఉంది. ఇది అతనికి ప్రాణ సంకటంగా మారింది. మరి అదే సమయంలో చంద్రగుప్తుడి సంగతేంటి? ఆయనకూడా శాంతి అంతే అవసరం. ఎందుకంటే ఆయన అప్పుడే ఒక భారీ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. దాన్ని సుస్థిరపరచడం, అంతర్గతంగా పటిష్టం చేసుకోవడం అనవసరమైన సరిహద్దు యుద్ధం కన్నా చాలా ముఖ్యమైన పని. ఇక రెండో కారణం చూద్దాం. రాజకీయ వ్యూహాలు పక్కన పెడితే అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? అక్కడే ఉంది రెండో క్లూ. ఆ యుద్ధభూమిలో నిర్ణయాత్మక విజయం సాధించడం దాదాపు అసాధ్యం. ఒక్కసారి సెల్యూకస్ స్థానంలో ఉండి ఆలోచించండి. భారతదేశంలోకి చొచ్చుకుపోవాలంటే ముందుగా ఆ భయంకరమైన హిందూకుష్ పర్వతాల్ని దాటాలి. అది దాటిన తర్వాత చంద్రగుప్తుడి గజబలం అంటే ఏనుగుల సైన్యం అనే ఒక పెద్ద గోడని ఎదుర్కోవాలి. సరే, ఇదంతా చేసి ఎంత లోపలికి వెళ్తే అతని సైన్యానికి ఆహారం, ఆయుధాలు అందించే సప్లై లైన్స్ అంత వీకైపోతాయి. సో ఇది గెలవలేని యుద్ధమని అతనికి మెల్లగా అర్థమైంది. అంటే ఈ హిందూకుష్ పర్వతాలు ఒక రకంగా చెప్పాలంటే ఒక రీసెట్ బటన్ లాంటివి అన్నమాట. వాటిని దాటే ప్రయత్నంలోనే ఖజానా ఖాళీ అయిపోతుంది, సైనికుల ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఇప్పుడు మూడో, బహుశా అన్నిటికంటే ముఖ్యమైన కారణానికొద్దాం. అదేంటంటే సింపుల్గా డబ్బు, వనరులు. ఏ యుద్ధానికైనా ఇవి చాలా ముఖ్యం కదా. యుద్ధం చెయ్యాలంటే డబ్బు కావాలి కదా, చాలా కావాలి. ఆ సమయంలో రెండు సామ్రాజ్యాలు వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి యుద్ధాన్ని ఇంకా కొనసాగించడమనేది ఇద్దరికీ ఒక చెడ్డ పెట్టుబడి లాంటిది, ఒక ఆర్థిక అగాధంలో పడిపోవడమే. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సెల్యూకస్కు కేవలం యుద్ధం ఆపితే సరిపోదు. పశ్చిమాన తన ప్రత్యర్థిపై గెలవడానికి అతనికి ఒక సూపర్ వెపన్ కావాలి. ఆ సూపర్ వెపన్ ఏంటో తెలుసా? 500. ఏంటి సంఖ్య అనుకుంటున్నారా? శాంతి ఒప్పందంలో భాగంగా చంద్రగుప్తుడు సెల్యూకస్కు ఆఫర్ చేసిన యుద్ధ ఏనుగుల సంఖ్య ఇది. ప్రాచీన ప్రపంచంలో ఇవే అల్టిమేట్ వెపన్స్. అసలు ఈ 500 ఏనుగులు ఎంత పవర్ఫుల్ అంటే అవి సెల్యూకస్కు ఒక గిఫ్ట్ కాదు, ఒక జాక్పాట్ లాంటివి, ఒక భారీ సైనిక సహాయం. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత జరిగిన ఇప్సస్ యుద్ధంలో సెల్యూకస్ ఈ ఏనుగులను ఉపయోగించి శత్రువుల అశ్విక దళాన్ని చెల్లాచెదురు చేసి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ కారణాలన్నింటినీ కలిపి చూస్తే మనకి అసలు చిత్రం కనబడుతోంది. ఈ శాంతి ఒప్పందం అనేది ఒక అద్భుతమైన స్ట్రాటజిక్ మూవ్ అన్నమాట. ఇద్దరికీ లాభమే. ఈ డీల్ ఎంత సింపుల్ అంటే తమ దగ్గర ఏది ఎక్కువగా ఉందో దాన్నిచ్చి తమకు ఏది అత్యవసరమో దాన్ని తీసుకున్నారు. చూడండి, చంద్రగుప్తుడు 500 ఏనుగుల్నిచ్చి తన సరిహద్దులకు భద్రతను, భూమిని పొందాడు. మరోవైపు సెల్యూకస్ వివాదాస్పద భూభాగాన్నిచ్చేసి తన మరో యుద్ధంలో గెలవడానికి కావలసిన పవర్ అంటే ఆ 500 ఏనుగులను పొందాడు. ఈ ఒప్పందానికి ఒక ఫైనల్ టచ్ ఇచ్చారు. అదేంటంటే పెళ్లి. అవును, దౌత్యంలో ఇదొక మాస్టర్ స్ట్రోక్. చంద్రగుప్తుడు సెల్యూకస్ కుమార్తెను వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. దాంట్లో శత్రువు కాస్త బంధువు అయిపోయాడు. ఇంకా సరిహద్దు గోడవే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే చంద్రగుప్తుడికి భూమి దక్కింది, సెల్యూకస్కి ఏనుగులు దొరికాయి. ఇద్దరికీ లాభమే. ఒక విన్ విన్ సిట్యువేషన్ అన్నమాట. కాబట్టి దీన్ని మనం ఒకరు ఓడిపోయి ఇంకొకరు గెలిచినట్టు చూడకూడదు. ఇది లొంగుబాటు కాదు, ఇది చరిత్రలో ఒక తెలివైన, వ్యూహాత్మకమైన విజయం. ప్రాచీన ప్రపంచంలోనే ఒక గొప్ప శాంతి ఒప్పందం. మరింతటి గొప్ప ఒప్పందం ఆ తర్వాత ఆసియా భవిష్యత్తును ఎలా మార్చేసింది? దాని దీర్ఘకాలిక ప్రభావాలేంటి? ఒక్కసారి ఆలోచించండి. నమస్కారం. కేఎస్ఎన్ నాలెడ్జ్ హబ్కు అందరికీ స్వాగతం. ఈ రోజు మనం చరిత్రలో ఒక చాలా ఆసక్తికరమైన ఘట్టాన్ని చూడబోతున్నాం. ఒకసారి ఆలోచించండి. ఒకవైపు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ వారసుడు భారతదేశాన్ని మళ్లీ గెలవాలనే కసితో ఉన్నాడు. మరోవైపు అప్పుడే భారతదేశాన్ని ఏకం చేస్తూ పుట్టిన ఒక కొత్త, శక్తివంతమైన మౌర్య సామ్రాజ్యం. ఈ రెండు బలాలు సింధు నది ఒడ్డున ఎదురుపడినప్పుడు చరిత్ర గతే మారిపోవాలి. కాని అలా జరగలేదు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ప్రపంచ చరిత్రనే మార్చేయగల ఒక భయంకరమైన యుద్ధం జరగాలి. కాని దాని ఫలితమేంటి? ఒక గెలుపో ఓటమో కాదు, కేవలం 500 యుద్ధ ఏనుగుల కోసం చేసుకున్న ఒక ఒప్పందం. ఇంత పెద్ద సైన్యాలు తలపడినప్పుడు ముగింపు ఇంత విచిత్రంగా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానమే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ కథలో ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకరు సెల్యూకస్ ఐ నికేటర్, అలెగ్జాండర్ అత్యంత నమ్మకస్తుల్లో ఒకడు. రెండో వ్యక్తి మన చంద్రగుప్త మౌర్యుడు, భారతదేశపు మొట్టమొదటి సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడు. సింధు సరిహద్దులో వీళ్ళిద్దరూ ఎదురుపడటమంటే అది కేవలం ఇద్దరు రాజుల మధ్య యుద్ధం కాదు, రెండు విభిన్న ప్రపంచాల మధ్య జరిగిన ఒక పెద్ద ఘర్షణ అన్నమాట. ఇది కేవలం సైనికుల బలాబలాల మధ్య జరిగిన పోరు కాదు, ఇది రెండు పూర్తిగా విభిన్నమైన యుద్ధతత్వాల మధ్య జరిగిన పోరాటం. ఒకవైపు గ్రీకుల క్రమశిక్షణకు మారుపేరైన మాసిడోనియన్ ఫాలెంక్స్, మరోవైపు భారతదేశపు విభిన్నమైన వ్యూహాత్మక చతురంగ సైనిక వ్యవస్థ. ఇప్పుడు అసలు ఈ రెండు సైన్యాలలో ఏది గొప్పది, దేని బలమేంటి, దేని బలహీనత ఏంటి అనే విషయాలను కొంచెం లోతుగా చూద్దాం. యుద్ధభూమిలో ఏది పైచేయి సాధించే అవకాశముంది? సరే, ఈ స్లైడ్లో చూడండి. ఇక్కడే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. సెల్యూసిడ్ సైన్యానికి ఫాలాంక్స్ అనేది ఒక రక్షణ కవచం లాంటిది. దాదాపు 20 అడుగుల పొడవాటి ఈటలతో ఒక గోడ కట్టేస్తారు. దాన్ని ఛేదించడం అసాధ్యం. కాని మౌర్యుల దగ్గర ఉన్న భారీ వెదురు విల్లులు ఉక్కు కవచాలను కూడా చీల్చడలవు. ఇక సెల్యూసిడ్ భారీ అశ్వికదళం శత్రువుల్ని చెదరగొడితే, మౌర్యుల దగ్గర వేగవంతమైన రథాలు, గెరిల్లా దాడులు చేసే అశ్వికులు ఉండేవారు. మరి ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటి? గ్రీకుల బలం వాళ్ల క్రమశిక్షణ అయితే, భారతీయుల అసలైన బలం వాళ్ల యుద్ధ ఏనుగులు.
యుద్ధ ఏనుగులు. వాటిని ప్రాచీన కాలపు ట్యాంకులు అనొచ్చు. అవి కేవలం శత్రువులను చంపడమే కాదు, వాటి భారీ రూపం, భయంకరమైన అరుపులతో శత్రు సైన్యంలో ఒక రకమైన సైకలాజికల్ భయాన్ని సృష్టించేవి. ముఖ్యంగా అప్పటిదాకా ఏనుగులను పెద్దగా చూడని గ్రీకు గుర్రాలను చాలా సులభంగా బెదరగొట్టేవి. సరే, సైన్యాలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో చూశాం, కానీ యుద్ధంలో ఆయుధాల కన్నా వాటిని వాడే వ్యూహాలే చాలా ముఖ్యం కదా. మరి ఈ ఇద్దరు గొప్ప నాయకులు ఎలాంటి వ్యూహాలు ఉపయోగించారు? సెల్యూకస్ ఉపయోగించిన వ్యూహం పేరు సుత్తి మరియు యాన్విల్. ఇది చాలా క్లాసిక్ వ్యూహం. ఇక్కడ ఫాలెంక్స్ ఒక యాన్విల్ లాగా, అంటే ఒక దమ్మపకరాలాగా శత్రు సైన్యాన్ని ముందుకు కదలకుండా పట్టుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో వాళ్ల భారీ అశ్వికదళం ఒక పెద్ద సుత్తిలాగా పక్కనుంచి వచ్చి శత్రును నాశనం చేస్తుంది. ఇది ఖాళీ మైదానాల్లో దాదాపు తిరుగులేని వ్యూహం. కానీ దీనికి ఒకే ఒక బలహీనత ఉంది. ఆ ఫార్మేషన్ చదివితే ఇది పూర్తిగా బలహీనపడిపోతుంది. దీనికి పూర్తి భిన్నంగా మౌర్యుల వ్యూహం చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేది. వాళ్లు చాణక్యుడి అర్థశాస్త్రం నుండి ప్రేరణ పొందారు. ముందుగా దూరం నుంచే బాణాల వర్షం కురిపించి ఫాలాంక్స్ ను బలహీనపరిచేవారు. ఆ తర్వాత యుద్ధ ఏనుగులు ఒక్కసారిగా దూకి ఆ ఫార్మేషన్ ని చిందరవందర చేసేవి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ ఏనుగుల వాసన, వాటి శబ్దానికే సెల్యూకస్ గుర్రాలు భయపడి పారిపోయేవి. దాంతో అతని సుత్తిదెబ్బ, అంటే అశ్వికదళ దాడి పూర్తిగా ఫెయిల్ అయ్యే ప్రమాదముంది. అయితే ఈ యుద్ధం ఫలితాన్ని నిర్దేశించింది కేవలం సైనికులు, వ్యూహాలు మాత్రమే కాదు. యుద్ధభూమికి అవతల జరిగిన కొన్ని పరిణామాలు, పరిస్థితులు మౌర్యులకు ఒక నిర్ణయాత్మకమైన ఆధిక్యతను ఇచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చంద్రగుప్త మౌర్యుడికి వ్యూహాత్మకంగా పైచేయి సాధించడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. 1. అతని దగ్గర ఉన్న అపారమైన సైనిక బలం, సరఫరా వ్యవస్థ. 2. వాళ్లకు బాగా తెలిసిన సొంత భూభాగం, ఇక్కడి వాతావరణం. ఇక 3. సెల్యూకస్ తన సామ్రాజ్యం యొక్క మరోవైపు కూడా శత్రువులతో పోరాడాల్సి రావడం. 6 లక్షలు. అవును, చంద్రగుప్తుడి పదాతిదళం సంఖ్య ఇది. సరే, అప్పటి చరిత్రకారులు దీన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్పి ఉండొచ్చు, కానీ వేల మైళ్లు ప్రయాణించి వచ్చిన సెల్యూకస్ సైన్యంతో పోలిస్తే మౌర్యుల బలం చాలా చాలా ఎక్కువ. ఇది సెల్యూకస్కు ఒక పెద్ద సవాలు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, చంద్రగుప్తుడు తన సొంత గడ్డపై యుద్ధం చేస్తున్నాడు. అతనికి ఆహారం, ఆయుధాల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాని సెల్యూకస్ సైనికులు, వాళ్లు సింధు మైదానాల్లోని భరించలేని వేడిలో బరువైన కంచు కవచాలతో పోరాడాలి. ఆ కవచాలు వాళ్లకొక ఓవెన్లాగా మారాయి. అంతేకాదు, సెల్యూకస్ భారతదేశంలో ఉండగా పశ్చిమాన అతని ప్రత్యర్థులు అతని సామ్రాజ్యం మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అతనికి ఎక్కువ కాలం ఇక్కడ యుద్ధం చేసే సమయం లేదు. ఇన్ని కారణాల వల్ల ఇద్దరు రాజులు ఒక ప్రాక్టికల్ నిర్ణయానికి వచ్చారు. ఒకరినొకరు నాశనం చేసుకునే యుద్ధం కన్నా ఇద్దరికీ లాభించే ఒక వ్యూహాత్మక ఒప్పందం మేలని వాళ్లు భావించారు. సెల్యూకస్ ఆలోచనను ఈ ఒక్క వాక్యం సరిగ్గా వివరిస్తుంది. అతను ఒకవేళ ఈ యుద్ధంలో గెలిచినా ఇంత పెద్ద భారత భూభాగాన్ని తన ఆధీనంలో ఉంచుకోవడం అసాధ్యమని అతనికి అర్థమైంది. ఒక యుద్ధం గెలవడం కోసం తన మొత్తం సామ్రాజ్యాన్ని పణంగా పెట్టడం తెలివి తక్కువ పని. అందుకే క్రీస్తుపూర్వం 303లో చారిత్రాత్మకమైన సింధు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం సెల్యూకస్ కొన్ని భూభాగాలను చంద్రగుప్తుడికి ఇచ్చేసి బదులుగా 500 యుద్ధ ఏనుగులను తీసుకున్నాడు. ఇది సెల్యూకస్ ఓటమి కాదు, ఒక తెలివైన వ్యాపారం. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన ఇప్సస్ యుద్ధంలో ఇదే ఏనుగులు అతని సామ్రాజ్యాన్ని కాపాడ్డంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. చివరిగా ఒక ప్రశ్న. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? యుద్ధభూమిలో అద్భుతమైన క్రమశిక్షణ, వ్యూహాలు ఉన్న సైన్యం గొప్పదా, లేక అపారమైన వనరులు, సరఫరా మార్గాలు, సొంతగడ్డపై పోరాడే అవకాశమున్న ఒక సామ్రాజ్యం గొప్పదా? దీని గురించి ఆలోచించండి. చరిత్రలో కొన్ని యుద్ధాలు రాజ్యాల కోసం జరుగుతాయి, కొన్ని కిరీటాల కోసం. కాని కొన్నిసార్లు ఒక చిన్న నేలముక్క కోసం 2 పెద్ద సామ్రాజ్యాలు సర్వముడ్డి పోరాడతాయి. ఇప్పుడు మనం అలాంటి ఒక కథనే చూడబోతున్నాం. మౌర్యులు, సెల్యూసిడ్ల మధ్య జరిగిన ఆ యుద్ధం వెనక అసలు కారణాలేంటో తెలుసుకుందాం. అసలు అంత పెద్ద సామ్రాజ్యాలు ఈ చిన్న భూభాగం కోసం ఎందుకు ప్రాణాలు పణంగా పెట్టాలి? చూడటానికి ప్రశ్న చాలా సింపుల్గా అనిపిస్తుంది కదూ, కానీ అసలు సమాధానం అంత సులభం కాదు. ఎందుకంటే ఆ భూమి కేవలం ఓ నేలముక్క కాదు, అది ఆనాటి ప్రపంచంలో పవర్, డబ్బు, ఇంకా సర్వైవల్కు సింబల్. సరే, ఇక లోతుల్లోకి వెళ్దాం. ఫస్ట్ లుక్లో చూస్తే సమాధానం చాలా సింపుల్. అదొక పాతకాలం నాటి టోల్ బూత్. అవును, నిజమే. ఆ రోజుల్లో మెడిటరేనియన్ సముద్రం నుండి మన గంగా మైదానాల వరకు జరిగే వ్యాపారానికి అదొక మెయిన్ గేట్వే. సో దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే అపారమైన సంపదను కంట్రోల్ చేసినట్టే. ఒకసారి ఊహించుకోండి, అది ఒక ఏన్షియంట్ సూపర్ హైవే లాంటిది. ఒకవైపు నుండి మన సుగంధ ద్రవ్యాలు, రత్నాలు, ఖరీదైన వస్త్రాలు పడమటి దేశాలకు వెళ్తుంటే, మరోవైపు నుండి గ్రీకు వైన్, బంగారం లాంటివి మన దేశంలోకి వస్తున్నాయి. అంటే అటూ ఇటూ తిరిగే ఈ డబ్బు ప్రవాహాన్ని ఎవరు కంట్రోల్ చేస్తే వాళ్లే కదా కింగ్. అందుకే ఆ భూమికి అంత డిమాండ్. కాని ఆగండి, కథ ఇక్కడతో అయిపోలేదు. ఆ భూమి కేవలం ఒక దారి మాత్రమే కాదు, అదొక నిధి పెట్టేలాంటిది. అంటే దాని విలువ ఆ ట్రేడ్ రూట్తో ఆగిపోలేదు, దానికంటే చాలా ఎక్కువ ఉంది. ఆ నేల లోపల ఏముందో తెలుసా? బంగారం, చాలా విలువైన లాపిస్ లాజులి లాంటి ఖనిజాలు. ఇక సింధు నది వల్ల వ్యవసాయం అద్భుతంగా పండేది. అంటే ప్రభుత్వానికి పన్నుల రూపంలో స్థిరమైన ఆదాయం. అన్నింటికన్నా ముఖ్యంగా అక్కడున్న జనాభా, ఆర్మీలోకి తీసుకోవడానికి అంతులేని మనుషులు. డబ్బుంది, సైన్యముంది, కాని వీటన్నిటిని మించగొడుతుంది ఆ కాలంలో తిరుగులేనొక సూపర్ వెపన్. అదే ఆ యుద్ధానికి అసలు టర్నింగ్ పాయింట్.
అవే భారతీయ యుద్ధ ఏనుగులు. అవును, ప్రాచీన యుద్ధాల్లో ఇవి ఇప్పటి ట్యాంకుల్లాంటివి. శత్రు సైన్యాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోయేవి. సెల్యూకస్కు ఇవి ఓ పవర్ఫుల్ ఆయుధంగా కనిపిస్తే, చంద్రగుప్తుడికి మాత్రం తన దేశాన్ని కాపాడుకునే కవచంలా కనిపించాయి. సో, డబ్బా, ఆయుధాలా, వీటికోసమే ఇంత పెద్ద యుద్ధమా? కథ ఇంతేనా? అస్సలు కాదు. దీని వెనుక ఇంకా పెద్ద, ఇంకా లోతైన స్ట్రాటజిక్ కారణాలున్నాయి. ఇక్కడ రెండు సామ్రాజ్యాలు ఆ సరిహద్దును ఎలా చూశాయో చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మౌర్యులకు హిందూకుష్ పర్వతాలు ఒక సహజమైన గోడ, ఓ రక్షణ కవచం. దాని దాటి శత్రువులు లోపలికి రాలేరు అని వాళ్ల నమ్మకం. కాని సెల్యూసిడ్స్కు అవే పర్వతాలు ఇండియాలోకి చొచ్చుకుపోవడానికి ఓ గేట్వేలాగా, ఓ లాంచ్ ప్యాడ్లాగా కనిపించాయి. అంటే ఈ భూమి కేవలం భౌగోళికంగానే కాదు, ఇగో ప్రతిష్టకు కూడా సింబల్గా మారింది. సెల్యూకసేమో తన గురువు అలెగ్జాండర్ వారసత్వాన్ని కాపాడుకోవాలని చూస్తున్నాడు. మరి చంద్రగుప్తుడో ఆ ప్రాంతాన్ని గెలిచి తానే భారతదేశానికి అసలైన చక్రవర్తి అని నిరూపించుకోవాలని చూస్తున్నాడు. సో, ఇవన్నీ చూశాక మనకొకటి అర్థమవుతుంది. భూమి అంటే ఎప్పుడూ కేవలం మట్టి, రాళ్లు కాదు. అది ఒక దేశం యొక్క భద్రత, దాని సంపద, గౌరవం, ఫైనల్గా దాని మనుగడకు సంబంధించిన విషయం. చంద్రగుప్తుడు ఈ సరిహద్దును తన కంట్రోల్లోకి తీసుకోవడం వెనక ఒక అద్భుతమైన వ్యూహముంది. దాన్ని జియోపాలిటికల్ డెప్త్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, రేపు ఏదైనా యుద్ధం వస్తే అది తన ప్రజలు నివసించే గంగా మైదానాల్లో జరగకూడదు. ఎక్కడో దూరంగా ఈ కొండల్లోనో ఎడానులోనో జరగాలి. తద్వారా తన ప్రజలకు ఏమీ కాదు. ఇదొక సేఫ్టీ బఫర్ జోన్ లాంటిది. చంద్రగుప్తుడు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం భారతదేశ చరిత్రగతినే మార్చేసింది. ఈ వ్యూహాత్మక సరిహద్దును తన ఆధీనంలోకి తెచ్చుకోవడం వల్ల రాబోయే కొన్ని శతాబ్దాల పాటు భారతదేశం మీదకు విదేశీ దండయాత్రలు చాలా వరకు ఆగిపోయాయి. అదొక మాస్టర్ స్ట్రోక్. ఓకే, ఆ రోజుల్లో భూమి, సరిహద్దులే ఒక దేశ భద్రతను నిర్ణయించాయి. మరి ఈ 21వ శతాబ్దంలో, ఈ డిజిటల్ యుగంలో ఒక దేశ భద్రతను, దాని మనుగడను నిర్ణయించే ఆ వ్యూహాత్మక భూమి ఏది? అది మన డేటా సెంటర్లా, లేక సైబర్ స్పేసా, లేదా అంతరిక్షమా? ఒక్కసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం. చరిత్రలో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి కదా. ఈరోజు మనం అలాంటి ఒక పెద్ద రహస్యాన్ని చాలా సులభంగా, ఇంకా చెప్పాలంటే చాలా ఆసక్తికరంగా తెలుసుకోబోతున్నాం. సరే, మన ప్రయాణాన్ని ఒకే ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. భారతదేశం నుంచి వెళ్లిన కేవలం 500 యుద్ధ గజాలు గ్రేట్ అలెగ్జాండర్ వారసుల భవిష్యత్తునే మార్చేశాయి. అదెలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం చరిత్రలో దాగి ఉన్న ఓ రహస్యాధ్యాయంలో ఉంది. అదేంటో చూద్దాం. ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒక గొప్ప చక్రవర్తి చనిపోవడంతో మొత్తం ప్రపంచమే తలకిందులైన సమయానికి, ఆ గందరగోళంలోకి. ఒక్కసారి ఆలోచించండి. ఒక మహాసామ్రాజ్యం ఉన్నట్టుండి పెద్ద దిక్కు లేకుండా పోయింది. క్రీస్తు పూర్వం 323లో అలెగ్జాండర్ చనిపోయాడు, కాని తన తర్వాత ఎవరు అని చెప్పలేదు. అంతే, 3 ఖండాల్లో ఒక పెద్ద పవర్ వ్యాక్యూమ్ ఏర్పడింది. అంతా అయోమయం, రేపేంటో తెలియని పరిస్థితి. సో, ఆ గందరగోళం నుంచే 2 కొత్త మహాశక్తులు పుట్టుకొచ్చాయి. ఒకవైపు తూర్పున చంద్రగుప్త మౌర్యుడు భారతదేశాన్ని ఒకటి చేస్తున్నాడు. మరోవైపు పశ్చిమాన అలెగ్జాండర్ సేనాధిపతి అయిన సెల్యూకస్ తన సామ్రాజ్యాన్ని మళ్లీ కడుతున్నాడు. ఇద్దరూ ఒకరివైపు ఒకరు దూసుకొస్తున్నారు తెలియకుండానే. రైట్, ఇప్పుడు ఆ ఇద్దరు దిగ్గజాల గురించి తెలుసుకుందాం. వీళ్ళిద్దరి దారులు ఒకే చోట కలవబోతున్నాయి. మరి ఆ కలయిక చరిత్రనే మార్చేయబోతోంది. ఒకసారి చూడండి. ఒకవైపు చంద్రగుప్త మౌర్యుడు భారతదేశాన్ని ఏకం చేసి గ్రీకులను తరిమికొట్టాడు. ఆయన లక్ష్యం దేశ సరిహద్దుల్ని భద్రపరచడం. మరోవైపు సెల్యూకస్ అలెగ్జాండర్ సేనాధిపతిగా పోగొట్టుకున్న భూభాగాల్ని తిరిగి సంపాదించాలనుకుంటున్నాడు. చూసారా, ఇద్దరి లక్ష్యాలు వేరేనా, దారులు మాత్రం ఒకటే. కాబట్టి యుద్ధం జరగక తప్పదు. అసలు ఇంతకీ వాళ్ళిద్దరూ దేనికోసం పోరాడుతున్నారు? ఎందుకు ఆ పోరాటం అంత ముఖ్యం? వెల్, ఇది కేవలం భూమి కోసం జరిగిన గొడవ కాదు. చంద్రగుప్తుడికి అది తన కొత్త సామ్రాజ్యానికి ఒక రక్షణ కవచం లాంటిది. అదే సెల్యూకస్కైతే అది అలెగ్జాండర్ ఇచ్చిన వారసత్వం, తన గౌరవానికి సంబంధించిన విషయం. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ప్రాంతంలో అపారమైన సంపద, వనరులు ఉన్నాయి. సో, పంతాలు ఇంత బలంగా ఉన్నప్పుడు యుద్ధం తప్పదు కదా. చివరికి ఆ 2 మహాసైన్యాలు సింధు నది ఒడ్డున ఎదురుపడ్డాయి. ఒకవైపు ప్రపంచాన్ని జయించిన గ్రీకుల ఆర్మీ, మరోవైపు అఖండ భారతాన్ని ఏకం చేసిన సైన్యం. ఫైట్ మామూలుగా ఉండదు. మరి ఎవరు గెలిచారు? అయితే ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ ఉంది. ఎవ్వరూ ఊహించనిది. ఇది చరిత్రలో దాగి ఉన్న ఒక పెద్ద సీక్రెట్. నమ్మండి, అక్కడ పెద్ద యుద్ధమే జరగలేదు. రక్తపాతం లేదు, ఏమీ లేదు. బదులుగా ఆ ఇద్దరు చక్రవర్తులు కత్తులు పక్కన పెట్టి మాటలతో సమస్యను పరిష్కరించుకున్నారు. అద్భుతమైన రాజకీయ చతురత అది, ప్రాచీన కాలంలోనే. అసలు ఆ డీల్లో ఏముందో చూద్దాం. ఫస్ట్, సెల్యూకస్ తూర్పున ఉన్న చాలా పెద్ద భూభాగాల్ని చంద్రగుప్తుడికి ఇచ్చారు. తర్వాత శాంతి కోసం ఒక పెళ్లి సంబంధం కూడా కుదిరింది. మరి దీనికి బదులుగా చంద్రగుప్తుడు ఏమిచ్చాడు? అదే అసలు కథ. ఆ బహుమతి ఒక నంబర్, జస్ట్ ఒక నంబర్. కాని ఆ నంబరే చరిత్ర గతిని మార్చేసింది. ఆ సంఖ్య 500. అవును, 500 యుద్ధగజాలు. అవి ఆ కాలానికి యుద్ధ ట్యాంకుల్లాంటివి. వాటి ముందు ఏ సైన్యమైనా నిలబడలేదు. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే అంతిమ ఆయుధమది. సో, అది కేవలం ఒక గిఫ్ట్ కాదు, అదొక బ్రహ్మాస్త్రం.
రైట్. ఇక్కడే మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది. ఆ 500 ఏనుగులు కథను పూర్తిగా మలుపు తిప్పాయి. వాటి ప్రభావం ఏకంగా పశ్చిమ ప్రపంచం తలరాతనే మార్చేసింది. చూడండి, సెల్యూకస్ ఏం చేశాడంటే ఆ ఏనుగులను తీసుకుని వెనక్కి వెళ్లాడు. అక్కడ తన గ్రీకు ప్రత్యర్థుల మీదకు వాటిని వదిలాడు. ఇప్సస్ అనే నిర్ణయాత్మక యుద్ధంలో ఈ ఏనుగుల వల్లే అతను గెలిచాడు. ఆ ఒక్క విజయంతో సెల్యూసిడ్ సామ్రాజ్యం కొన్ని వందలేళ్ల పాటు నిలబడింది. ఆలోచించండి, ఒక భారత చక్రవర్తి ఇచ్చిన బహుమతి అలెగ్జాండర్ వారసుల భవిష్యత్తును నిర్ణయించింది. సరే, చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం. ఒకవేళ ఆ రోజు ఆ ఒప్పందం జరగకపోయుంటే, వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగుంటే, ఆ 500 ఏనుగులు భారతదేశం దాటి వెళ్లకపోయుంటే, ప్రపంచ చరిత్ర ఎలా ఉండేదో కదా. ఒక్క చిన్న ఒప్పందం మొత్తం ప్రపంచాన్ని మార్చేసింది.